వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డాయి పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆశావహులు సైతం ఇప్పటికే సిద్ధంగా ఉంటూ ఓటర్లను కలిసి పనిలో పడ్డారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆశావహులు. ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి టికెట్ దక్కించుకుని పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం 2025 మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు చేస్తుండగా ఓటర్లను కలుసుకుంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆశావహులు. సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన సంఘం తరఫున గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నెల రోజులుగా ముమ్మరంగా సంఘ సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం మొదలుపెట్టారు. అయితే వామపక్షాలతో అధికార కాంగ్రెస్ కు పొత్తు ఉండడంతో ఈసారి నర్సిరెడ్డికి అధికార పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు పీఆర్టీయూ కూడా కసరత్తు ప్రారంభించింది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని ప్రచారం ముమ్మరం చేశారు పీఆర్టీయూ నేతలు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసి సస్పెండ్ అయిన సుంకరి భిక్షంగౌడ్తో పాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకున్నారు. అటు జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 7న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ప్లాన్ చేశారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే పీఆర్టీయూ నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో పాటు శ్రీపాల్ రెడ్డి పోటీ చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. పీఆర్టీయూ ఈసారి బీజేపీ మద్దతుతో టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. టీపీవీఎస్ తరఫున పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సర్వోత్తమ్ రెడ్డి, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో వీరు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఓటర్ నమోదు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు శ్రీచరణ్. ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి శ్రీచరణ్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు టీపీవీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి, పీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు.